మెదక్ జిల్లాలోని శివంపేటలో ఓ బ్యాంకు ఉద్యోగిని ఆత్మహత్య కలకలం రేపుతోంది. తాళ్లపల్లి తాండాకు చెందిన సుక్కుభాయ్ ప్రేమ వివాహమైందని ఈ సందర్భంగా 3 రోజుల కిందట పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ఇవాళ చికిత్స పొందుతూ మృతి చెందింది. సక్కుభాయ్ ఓ ప్రైవేటు బ్యాంకులో ఉద్యోగం చేస్తుంది. అయితే సంగారెడ్డిలో పనిచేస్తున్న కానిస్టేబుల్ సిద్ధు సక్కుభాయ్ ఇక కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. సిద్ధు ప్రేమను నిరాకరించడంతో మనస్తాపానికి గురైనటువంటి సక్కుభాయ్ ఆత్మహత్య చేసుకుంది. సక్కుభాయ్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రైట్, దీనికి సంబంధించి మరి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాము సిద్ధంగా ఉన్నారు. రాము, చెప్పండి, ప్రస్తుతం కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? పోలీసులు కేసు నమోదు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. సాయి ప్రేమించిన వ్యక్తి పెళ్లి చేసుకుంటానని నమ్మించి తన ఫోన్ ను కూడా బ్లాక్ లో పెట్టడంతో ఓ యువతి మనస్తాపానికి గురై అయితే గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన అయితే మెదక్ జిల్లా శివంపేట మండలంలోనే చోటు చేసుకున్నది. తాళ్లపల్లి తాండలో చెందినటువంటి బానోతు కేశకు 3వ కూతురైనటువంటి సక్కుబాయి ఒక ప్రైవేటు బ్యాంకులో అయితే ఉద్యోగం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నారాయణఖేడ్కు చెందినటువంటి సుధాకర్ అలియాస్ సిద్ధు అనే వ్యక్తి సంగారెడ్డిలో కానిస్టేబుల్ గా అయితే పనిచేస్తున్నాడు. ఈ సుధాకర్ సక్కుబాయి గత 2 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ వ్యవహారంలోనే బ్యాంకు ఉద్యోగిరాలైనటువంటి సక్కుబాయి కానిస్టేబుల్ సుధాకర్ తో గత 2 సంవత్సరాలుగా గాఢంగా ప్రేమించుకున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో సక్కుబాయి మన ఇద్దరు పెళ్లి చేసుకుందామని అడగడంతో సుధాకర్ ఎలాంటి సమాధానం ఇవ్వకుండా అయితే 6 నెలలు గడిపినటువంటి పరిస్థితి. 6 నెలలు గడపడంతో సక్కుబాయి పెళ్లి చేసుకుందాం అంటుంది. అయితే 2 నెలలు ఆమెతో అయితే ఫోన్ మాట్లాడడం కూడా మానేసినటువంటి పరిస్థితి. ఆ సక్కుబాయి నెంబర్ కూడా బ్లాక్ లో పెట్టాడు. దీనితో మనస్తాపానికి అయితే ఈ సక్కుబాయి గురి అయింది. మొత్తంలో సుధాకర్ తనను మోసం చేశాడని, కనీసం మాట్లాడడం లేదని అయితే పూర్తి స్థాయిలో ఒక 2-3 నెలలుగా మనస్తాపానికి గురైనటువంటి ఈ సక్కుబాయి తాళ్లపల్లి తాండలో తన ఇంటి వద్ద అయితే తన ఇంట్లో ఉన్నటువంటి గడ్డి మందు తాగింది. దీంతో విషమించడంతో నర్సాపూర్ ఆ ఏరియా హాస్పిటల్ కి తరలించారు. అక్కడితో మెరుగైన చికిత్స నిమిత్తం అయితే గాంధీ ఆసుపత్రికి అయితే తరలించారు. గాంధీ ఆసుపత్రిలో కూడా ఆమె గత 2 రోజులుగా, ఎందుకంటే సోమవారం నుంచి 3 రోజులుగా మానసిక ఈమె పరిస్థితి విషమించడంతో ఈ రోజు ఉదయం ఆమె మృతి చెందడం జరిగింది. ఈ మృతి చెందినటువంటి పరిస్థితుల్లో అయితే కుటుంబ సభ్యులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన బిడ్డ మృతికి కారణమైనటువంటి సుధాకర్, కానిస్టేబుల్ సుధాకర్ ఎవరైతున్నారో వారికి కఠిన చర్యలు తీసుకోవాలన్నట్టయితే వీరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంలో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నటువంటి సుధాకరే తన కూతురి మృతికి కారణం అన్నట్టయితే అతనిపై ఖచ్చితంగా చర్య తీసుకోవాలన్నట్టయితే అక్కడ కుటుంబ సభ్యులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సాయి, రైట్, థ్యాంక్ యూ రాము.